హాయ్. దెయ్యం. దెయ్యం అనగానే మనకు వెంటనే భయం వేస్తుంది. దెయ్యాల గురించి ఎన్నో వింటుంటాం, ఎన్నో చూస్తుంటాం. కానీ అన్నీ నిజాలా? కల్పితాలా? ఒక్కొక్కసారి మనకే సందేహం వేస్తుంది. దెయ్యం అనగానే మనకు ముందుగా కలిగే ప్రేరణ భయం. చీకటి అంటే మనకు గుర్తుకొచ్చే అంశం దెయ్యం. దెయ్యం లేదనుకుంటూనే నిరంతరం దాన్ని తలుచుకొని భయపడుతుంటాం. దెయ్యాలను ఎవరు చూడలేదు, చూసిన వాళ్ళు బతకలేదు. దెయ్యాల సామ్రాజ్యం చీకటిని భ్రమపడుతుంటాం. చీకటిలోనే అవి బ్రతకగలవని అనుకుంటాం. కానీ తెల్లవారగానే దెయ్యాలు ఏమవుతున్నాయి? అదృశ్యమయ శక్తి వాటికి ఎలా వచ్చింది? మనుషులను దెయ్యాలు ఎందుకు చంపుతాయి? అసలు అవి ఎలా ఇంకా మనగలుగుతున్నాయి? దెయ్యాలు నిరంతరం మన చుట్టూనే ఉంటాయా? మనతోనే కలిసి తిరుగుతున్నాయా? అసలు దెయ్యాలు ఎలా తయారవుతున్నాయి? అయితే వాటి ఉనికిని ఎందుకు మనం గుర్తించలేకపోతున్నాం? గుర్తించిన మరుక్షణమే అవి ఎలా నీరు గారిపోతున్నాయి? అంత ఆశ్చర్యం. ఇలా ఎన్ని ప్రశ్నించుకుంటూ పోయినా చివరికి సమాధానం లేని ప్రశ్నే అని మనకు తెలుసు. అయినా ఏదో ఒక ప్రశ్న మన మెదడులో మెదలాడుతూనే ఉంటుంది. దానికి కారణం దెయ్యం. దెయ్యాలు ఉన్నాయని చెప్పడం ఎంత అమాయకత్వం అంటారో, లేవని చెప్పడం కూడా అంతే అమాయకత్వం. దేవుడు ఉన్నాడని నమ్మడం ఎంత నిజమో, దెయ్యం ఉందని నమ్మడం కూడా అంతే అవసరం. చనిపోయిన వారు ఆత్మలుగా మారతారని నమ్మితే, చంపబడిన వారు దెయ్యాలుగా మారతారన్న సందేహమే లేదు. నీవెవరో తెలియకపోయినా, నీ నుంచి ఏమీ ఆశించకపోయినా వెంటాడి చంపుతుంది దెయ్యం నిన్ను. దాన్ని మనం గుర్తించలేము. గుర్తించేసరికి ఎవరు మిగలరు. దెయ్యాలను చంపాలనుకోవడం కంటే మించిన మూర్ఖత్వం వేరొకటి లేదు. జీవులు ఏ విధంగా తమ జనాభాను వృద్ధిపరచుకోవాలని కోరుకుంటాయో, అలాగే దెయ్యాలు కూడా తమ సంఖ్యను పెంచుకోవాలని ఆరాటపడుతుంటాయి. దెయ్యాలకు వయసు లేదు, వాటి కాలం అపరిమితం. దెయ్యాలను గురించి నీవు ఈ లోకమంతా పరిశోధించావు, కానీ ఎక్కడా కనిపించలేదు. అంతా గాలించావు, కానీ ఒక్క చోట మాత్రం మర్చిపోయావు. అది నువ్వే. దెయ్యం ఉంది నీలోనే, నిన్ను నువ్వు పరిశీలించుకోలేదు. అందరికంటే పెద్ద దెయ్యం నువ్వే.